న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు ఉన్నటువంటి పరిగి హైదరాబాద్ నానాగారి యొక్క ఉర్సు గంధ మహోత్సవం అనేటువంటిది జరుగుతుంది. మరి ప్రతి ఏటా కూడా అంగరంగ వైభవంగా దాదాపు 81 సంవత్సరం ఇది ఈ ఏడాది మరి జరుగుతున్నటువంటి పరిగి హజరత్ నానాగారి యొక్క గంధ మహోత్సవము, అలాగే అనేకమైనటువంటి 3 రోజుల నుండి జరుగుతున్న కార్యక్రమాలు మరి గొప్ప మన ఒక దేశంలోనే మంచి నిష్ణార్థులైనటువంటి కవాలి పాడేటువంటి పెద్దలను కూడా పిలిపించి కవాలి ప్రోగ్రాం కూడా గడిచిన 2 రోజుల నుండి ఇప్పిస్తున్నారు. మరి ఈరోజు కూడా కవాలి ఉంది. మరి దాంట్లో భాగంగా ఈ యొక్క ట్రస్టీకి ఈ యొక్క నానా గారి యొక్క ట్రస్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి మరి అన్నగారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఏ విధంగా ఈ యొక్క ఏర్పాట్లు అనేటువంటివి చేస్తున్నారు, ఏ విధంగా ఈ యొక్క 21 సంవత్సరం నుండి కూడా ఏ విధంగా జరుగుతుంది, వీళ్ళ పూర్వీకుల నుండి కూడా నానాగారికి మరి నానాగారి సేవలో తరిస్తూ వస్తున్నారు. మరి అధ్యక్షులు మరి అలాగే కేఎం భాషా గారు, మరి వాళ్ళ వంశీకులు, మరి అన్న కాదర్ భాష అన్నగారు, మరి వీళ్ళ వంశీకులు కూడా చేస్తూ వస్తున్నారు. మరి అన్నగారితో మాట్లాడారు. సార్ నమస్కారం సార్. మీ పేరు అండి? నా పేరు కాదర్ భాష సార్. ఓకే సార్. సార్ నానాగారి గురించి కొద్దిగా చెప్పండి. ఏ విధంగా ఆయన ఎలాగొచ్చాడు, ఏ విధంగా ఆయన ఏం చేసేవారు? నానాగారు మా పెద్దలు చెప్తాను, మాకు తెలియదు. ఆ కాలంలో బ్రిటిష్ కాలంలో నానాగారు కడపలో కానిస్టేబుల్గా పనిచేసేవారు. కానిస్టేబుల్గా పని చేస్తూ ఉన్న పనులంగా కనుమరుగైనారు. నానాసాబు కనుమరుగైన తర్వాత ఎక్కడ పోయినారు ఏమనేది ఎవరు తెలియని పరిస్థితి. ఇంటి వాళ్ళు కూడా ఎతికినాడినారు, బంధువులు అందరూ ఎతికినాడినారు. అయినా కూడా నాన్నగారి జాడ తెలియదు. చాలా ఏళ్ల తర్వాత ఒక రూమర్ వచ్చింది, శేషాచలం అడవుల్లో కనబడినారని, పాపికొండల్లో ఉన్నారని, అడవిల్లో ఆకులు అలుములు తింటూ జీవనం సాగిస్తారు, దైవ ధ్యానంలో ఉండి ఒక శక్తి సంపాదించినారు. అది మా పూర్వం పెద్దోళ్ళు చెప్పేది. అలాగే కొన్ని ఏళ్ల తర్వాత నాన్నగారు ఉన్నపళ్ళంగా కదిరికి రావడము, ఇక్కడ సమాధి అయిన స్థలం ముందర, ఇక్కడ ముందర ఎప్పుడు ఆడ కూర్చుండేవాడు. ఆ కాలంలో హిందూ ముస్లిం అందరూ ఆ మత పెద్దలు కలిసి నానాగారి శక్తి చిన్నగా చూసినారు, ఆయన చూపించినారు, ఆయన మహిమలు ఏమనేది కూడా చూపించినారు. చాలా దైవభక్తి గల వ్యక్తి. సూఫీ అంటారు. సూఫీ అంటే ఒక శక్తి సంపాదించిన మహోన్నత వ్యక్తి నానాగారు. దాని తర్వాత కొన్నేళ్ల తర్వాత ఏం జరిగిందంటే ఉన్నపళ్ళంగా కాలం చెల్లింది నానాగారికి. నానాగారు ఎక్బార్ రోడ్లో అతని సొంత ఇల్లు, ఫ్యామిలీ లేదు, మ్యారేజ్ లేదు, అన్నదమ్ముడు బిడ్డలు వాళ్ళ వంశీకులు ఉన్నారు. ఎక్కడ అతను చనిపోయారో అక్కడి నుంచి గంధం రావడం ఒక ఆనవాయితీ. వాళ్ళ వంశీకుల ఇంటి నుంచి గంధం బయలుదేరుతుంది. అలాగే ప్రతి సంవత్సరము ఇలా జరుగుతుంది. దాదాపుగా ఇది 81వ సంవత్సరం నానాగారి ఉరుసు. గంధము చాందిని బండిలో ఎక్కించి పకీళ్ళ జల్సాలతో రంగరంగ వైభవంగా పకీళ్ళు వాళ్ళ ఒక కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం చేసుకుంటూ బయలుదేరి వస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత నానాగారి దర్గా ముందర వస్తారు. మదనపల్లి రోడ్డు, ఆ కాలంలో పెద్దోళ్ళు మదనపల్లి రోడ్డులో బాగుంటుంది, ఒక పెద్ద మనిషి సమాధి చేస్తే చాలామంది వస్తారు అని చెప్పి ఉద్దేశంతో ఇక్కడ దానం చేయడం జరిగింది. ఆ తర్వాత గంధం ఎక్కించిన తర్వాత చక్కగా చౌక్, తేరు, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అక్కడ ఏమంటే ఆ కాలంలో హిందూ ముస్లిం సోదర భావంతో కలిసి ఒక అగ్రిమెంట్ రాపించుకొని ఆ పద్ధతిగానే జరుగుతూ వస్తూ ఉంది ఆనవాయితీగా. ఇక్కడ గంధం జరుగుతుంది. కవాలి గంధం ఎక్కించిన తర్వాత సద్దింపుడు చేస్తారు. ఆ సద్దింపుడు పంచడం జరుగుతుంది. రాత్రి 1 గంట 1:30కు అయిపోతుంది గంధం కార్యక్రమం. అప్పుడు గంధం అయిపోయింది 11వ తేదీ. గంధము 11వ తేదీ గంధం అయింది శనివారం. ఆదివారం ఖవాలి ప్రోగ్రాం అంటే ఉరుసు. ఈ దినం జియారత్, ఈ దినం లాస్ట్ దినం ఖవాలి. ఖవాలి అయిన తర్వాత దాదాపుగా 10-12 దినాలు ఉరుసు జరుగుతుంది. 50 మంది హిందూ ముస్లిం సోదర సోదరీమణులు వచ్చి సదర్ నానాగారి దగ్గర దీవెనలు పొంది సర్దిపొడి చేసుకొని పోవడము,
రావడము, ఉరుసు కార్యక్రమం జయప్రదం చేయడము ఒక ఆనవాయితీగా పోతా ఉంది. ఈ కార్యక్రమానికి మాకు పోలీస్ శాఖ అయితేమి, విద్యుత్ శాఖ అయితేమి, మున్సిపాలిటీ వాళ్ళు అయితేమి, రాజకీయ నాయకులు అయితేమి అందరూ కలిసి ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. ఈ కార్యక్రమానికి వారి సహకారం కూడా అందించారు. ముఖ్యంగా మాకు విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ మాకు బాగా సహకరించినారు. మా దర్గా కమిటీ తరఫు నుంచి వాళ్ళకు ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఓకే సార్, మరి నేను చిన్నప్పుడు నా పేరు హైదర్ వలి. నేను చిన్నప్పుడు నా పేరు ముబారక్ అని పెట్టినారు. అప్పుడు ఆ కాల పరిస్థితులు బట్టి ప్రతిసారి ఆరోగ్యం బాగోలేకపోవడము, ప్రతిసారి మందులు అవి ఇవి ఎక్కించడము, మనిషి బతుకుతాడో లేదో అనేది చిన్నప్పుడే నాకు ఇది అయింది. ఆ తరుణంలో మా అమ్మగారు ముక్కున్నారు. పెద్ద ఆయన పేరు శ్రీ హజరత్ హైదర్ వలి నానా గారి పేరు మేము పెట్టుకుంటాము. మా పిల్లోనికి బాగా చేసేయండి, ఎలాంటి అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా ఉండేటట్టు చేయండి. మీ పేరు మేము ముబారక్ అని పేరు తీసేసి హజరత్ హైదర్ వలి నానా గారి పేరు పెట్టుకుంటామని చెప్పి ముక్కుకుంటుంటే మా అవ్వ, మా అమ్మ అంతా కలిసి ముక్కుబడి చేసుకొని ఇక్కడ వచ్చి ముక్కుబడి తీర్చుకున్న తర్వాత నాకు ఆరోగ్యం బాగుపడింది. నాకు అప్పటి నుంచి నేను పేరు కూడా మార్చడం జరిగింది చిన్నప్పటి నుంచి. ఇది మీకు తెలియజేస్తున్నాం. నమస్కారం. మరి ఏదైతే ఖాదర్ బాషా గారు అలాగే అన్నగారు కూడా హైదర్ అన్నగారు కూడా చెప్పారు, అనేకమైనటువంటి నానా గారి గురించి, ఆయన జీవిత చరిత్ర గురించి, ఆయన వంశీకుల గురించి, మరి ఇక్కడ ట్రస్టీ గురించి, అలాగే నానా గారి యొక్క గొప్ప ఆయన చేసినటువంటి అంటే ఆయన ఒక దైవాంత సంభూతుడుగా మరి మనం నాన్నగారిని కొలుస్తున్నారు ఈ ప్రాంత ప్రజలంతా కూడా. మరి ఆయన దైవదూతగా మరి ఈ ప్రాంతానికి వచ్చి అందరికి కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగిస్తూ ఆయన కరణం చెందిన మరి ఆయన యొక్క నానా దర్గా గారి ఉడుసు 81వ ఉడుసు మరి భవిష్యత్తులో కూడా ఈ విధంగానే మరి కార్యక్రమాలు అనేటువంటి చేపడతాము అని చెప్తున్నారు. మరొకసారి వాళ్ళకి అలాగే ఈ ఉడుసుకు సంబంధించినటువంటి ఏర్పాట్లకి సహకరించినటువంటి పోలీస్ శాఖకి, రెవెన్యూ శాఖకి, ఎలక్ట్రికల్, మున్సిపాలిటీ, ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళ కమిటీ తరఫున మా యూనివర్సిటీ తరఫున కూడా మరొకసారి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి గోవా టు చెన్నై అనేటువంటి జాతీయ రహదారి మీద ఉన్నాం. మరి నానా వారి ఉరుసు గంధ మహోత్సవం అనేటువంటిది అంగరంగ వైభవంగా జరుగుతున్నది. దాంట్లో ముఖ్య భూమిక మరి ఇక్కడ నానా గారికి చదింపులు చదివించుకోవడానికి వచ్చేటువంటి వాళ్ళు స్పీడ్కి సంబంధించి మనకి అనేకమైనటువంటి రకరకాల దాదాపు ఇప్పుడు నానా గారి ఉరుసు జరగబట్టి 81 సంవత్సరంగా వస్తుందని చెప్తున్నారు. మరి 81 సంవత్సరం నుండి కూడా ఇక్కడ నానా గారికి సరింపులు చదివించడానికి, అలాగే ఇక్కడ వీళ్ళు కూడా వీళ్ళ వంశకులు అంటే పూర్వం నుండి కూడా వీళ్ళ ఆనవాయితీగా స్పీడ్కి సంబంధించినటువంటిది నానా గారి యొక్క గంధ మహోత్సవం రోజు మరి ఇవన్నీ కూడా సిద్ధం చేసి అమ్ముతారు. ఈ తీసుకుపోయి సరింపు చదివించుకున్న తర్వాత ఇంటికి తీసుకుపోయి ప్రసాదం అందరికీ కూడా పెట్టేటువంటి ఆనవాయితీ అనేటువంటిది ఉంది. మరి తినిన తర్వాత వాళ్ళకి ఆయురారోగ్యాల అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయనే ఒక మన కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి అందరికి కూడా సెంటిమెంట్ ఇది. మరి దీంట్లో భాగంగా అది నిజమే జరుగుతాయని కూడా అందరూ స్పష్టంగా చెప్తున్నారు. మరి దీనిలో భాగంగా నానా గారి గంధ మహోత్సవం సందర్భంగా మరి ఇక్కడ ఏర్పాట్లు అనేటువంటివి కూడా చాలా చక్కగా చేసినటువంటి కమిటీ వారికి, అలాగే వాళ్ళ వంశీకులకి, మరి ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా మరొకసారి యూనిస్ తరఫున మనం సార్ ఓకే